పతివ్రతను, కళ్యాణిని, అటువంటి నేను ఈ సభలోకి ఈడ్చుకొని రాబడ్డాను. ఇంతకన్నా దయనీయమైనటువంటి పరిస్థితి ఎక్కడుంది? ఎక్కడా ఉండదు, ఎవ్వరికీ కలగదు, నాకు మాత్రమే, అంతే. ఇంకెవ్వరికీ జరగదు, ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు రాజుల ధర్మం ఏమైపోయింది? ధర్మాన్ని ఆచరించే స్త్రీని పూర్వం ఎప్పుడు సభలోకి తీసుకొని వచ్చేవారు కాదని నేను విన్నాను. ఆ సనాతన ధర్మం ఇప్పుడేది? ఎవరు పాటించారు? అది ఈ కౌరవుల్లో నశించింది. నేను పాండవులకు భార్యను, ధృష్టద్యుమ్నుడి చెల్లెలిని, శ్రీకృష్ణుడి సోదరిని. అటువంటి నేను ఈ రాజసభలోకి రావచ్చా? ఈ రాజులందరి ముందర నిలబడవచ్చా? ఇది ధర్మమేనా? ఓ కౌరవులారా, నేను ధర్మరాజు యొక్క ధర్మపత్నిని, క్షత్రియ కాంతను. ఇప్పుడు చెప్పండి, నేను దాసినా కాదా? మీరు చెప్పినట్లుగానే నడుచుకుంటాను, మీరు చెప్పినట్లుగా చేస్తాను. ఓ కౌరవులారా, కురువంశ కీర్తి నాశకుడైన ఈ దుశ్శాసనుడు నన్ను చాలా బాధ పెడుతున్నాడు. దీన్ని నేను ఎక్కువసేపు భరించలేను. నేను ఓడానో లేదో చెప్పండి. మీరు ఎలా అనుకుంటే అలాగే సమాధానాన్ని చెప్పండి అని కోరుతున్నాను. మీరు చెప్పిన దాని ప్రకారమనే నడుచుకుంటాను, చెప్పండి. ఎంతమంది సభాసదులు ఉన్నారు, ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, ఎన్ని వేల మంది ఉన్నారు, చెప్పండి. ఎవరైనా ఒకరు నోరు విడిచి చెప్పండి. అప్పుడు భీష్ముడు పైకి లేచి ఇలా అన్నాడు, ఓ కళ్యాణి, నేను ముందే చెప్పాను, ధర్మం చాలా సూక్ష్మమైనది. లోకంలో జ్ఞానులైన మహాత్ములైన దాన్ని గురించి చెప్పలేరు. ధర్మ సంశయంలో పడినప్పుడు లోకంలో బలవంతుడైన మనిషి భావించేదే అదే ధర్మం అవుతుంది. అప్పుడు బలవంతుడి చేతిలో బలహీనుడు చెప్పే ధర్మం నిలబడదు, క్షీణిస్తుంది. ఓ ద్రౌపది, నీ ప్రశ్న పరమ సూక్ష్మంగా ఉంది, లోతుగా ఉంది. ధర్మ నిర్ణయం చాలా బరువైనదే ఉంది. నేను పరిశీలించి చెప్పలేకపోతున్నాను. నూనమంతః కులస్యాయం, నూనమంతః కులస్యాయం, భవితాన చిరాదివ, భవితాన చిరాదివ, తతాహి కురవః సర్వే, తతాహి కురవః సర్వే, లోభమోహ పరాయణాః, లోభమోహ పరాయణాః. త్వరలోనే ఈ కురువంశం నశిస్తుంది. కౌరవులందరూ లోభమోహాలకు గురి అయ్యారు. కళ్యాణి, నువ్వు కోడలివి, పాండవులకు ధర్మపత్నివి. వాళ్ళు ఉత్తమ వంశంలో పుట్టారు. తీవ్రమైన కష్టాలు వచ్చినా వారు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టరు. ఓ పాంచాలి, ఇలాంటి కష్టమైన పరిస్థితిలో ఉండి కూడా, మహా సంకటంలో పడి కూడా నువ్వు ధర్మం మీదనే దృష్టి పెట్టావు. నీ ప్రవర్తన చక్కగా ఉంది తల్లి, నీ నడవడిక చాలా బాగుంది. ధర్మవేత్తలు అయిన ద్రోణాచార్యులు మొదలైన ఈ పెద్దలందరూ తలలు వాల్చి ప్రాణాలు పోయిన వారిలాగా శూన్య శరీరాలతో కూర్చొని ఉన్నారు వీళ్ళంతా. ఇక నీవు ఓడావా లేదా అన్న నీ ప్రశ్నకు ధర్మరాజే సమాధానం చెబుతాడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 70వ అధ్యాయం. నిండు సభలో మహారాణి అయిన ద్రౌపది ఆర్తురాలై దుఃఖిస్తున్నది. సమాధానం అడుగుతున్నది అందరినీ. అందరి ముందు ఆడగొర్రె ఆక్రోశించినట్లుగా
అందరి ముందు ఆక్రోశిస్తుంది పాపం. బలిపీఠానికి తీసుకువెళ్ళేటప్పుడు మే అన్నట్టుగా అయిపోయింది నా పరిస్థితి. ఆ పరిస్థితి అయింది. అక్కడ ఉన్న కొంతమంది రాజులకు ఆమెని ఓదార్చాలని ఉంది, కానీ వారు ద్రౌపదికి ఎలాంటి సహాయము చేయలేకపోయారు. దుర్యోధనుడికి భయపడి ఇది మంచి అని చెప్పలేకపోయారు, ఇది చెడు అని గర్జించలేకపోయారు. అది దుర్యోధనుడు గమనించాడు. వారందరూ తనకు భయపడ్డారని తెలుసుకున్నాడు. తన అధికారానికి తలలు వంచారని గ్రహించాడు. రాజపుత్రులు రాజపౌత్రులు అందరూ మౌనంగా ఉండటాన్ని చూసి దుర్యోధనుడు పకపకా నవ్వుతూ ద్రౌపదితో ఇలా అన్నాడు, ద్రౌపది, నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం నీ భర్తలైన ఈ భీముడు, ఈ అర్జునుడు, ఈ నకులుడు, ఈ సహదేవుడే చెప్తారు. ఓ పాంచాలి, నిన్ను పందెంలో పణంగా పెట్టే అధికారం ఈ ధర్మరాజుకు లేదు అని ఈ పెద్దలందరి ముందర అందరికీ వినిపించేలాగా ఈ నలుగురు భర్తలను చెప్పమను. ధర్మరాజు తప్పు చేశాడు అని చెప్పమను చాలు, అంతే. వెంటనే నీకు దాస్యం నుండి విముక్తి కలిగిస్తాను. నేను తప్పు చేశానని చెప్పని. లేదు, వీళ్ళు నలుగురు లేచి మా అన్న తప్పు చేశాడని చెప్పని. ఈ నలుగురు భర్తలు చెప్పలేకపోతే పోని ధర్మరాజునైనా చెప్పమని చెప్పు. నేను తప్పు చేశానని చెప్పని. నువ్వు దాస్యం నుండి విముక్తురాలైపోతావు. లేక ఈ నలుగురు చెప్పని, ధర్మరాజు మా అన్న తప్పు చేశాడు అని చెప్పని, విడిపించేస్తాను. లేదు, ధర్మరాజే చెప్పని తప్పు చేశానని, విడిపిస్తాను. నిజంగా ధర్మరాజు మహాత్ముడు, ఇంద్రుడితో సమానమైన వాడు, అన్నిటికీ మించి ధర్మాత్ముడు. నిన్ను పందెంలో ధనంగా పెట్టవచ్చా, పెట్టరాదా, పెట్టటానికి తనకు అధికారం ఉందా లేదా అనే విషయాన్ని ధర్మరాజునే చెప్పమని ఇంకొక ఛాన్స్ ఇచ్చాను కదా, నీకు చెప్పమని చెప్పు. ఇప్పుడు ధర్మరాజు మాటను బట్టే నువ్వు దాసివా కాదా అనేది తేలిపోతుంది. చూడండి ఎంత మాట ఇచ్చాడు. వెంటనే నిర్ణయాన్ని కూడా తీసుకోవచ్చు. ఈ సభలోని కౌరవులు మంచివారు, సజ్జనులు. పాపం నీ గురించే బాధపడుతున్నారని తెలుసుకో. కౌరవులను అన్యాయంగా నింద చేయొద్దు. చాలా మంచివాళ్ళు, సజ్జనులు. చూడు, ఎవ్వరు మాట్లాడుకోకుండా ఉన్నారంటే ఎంత మంచివాళ్ళు. ఏదైనా మాట్లాడతారా? ఏది మాట్లాడు. సభా గౌరవం వాళ్ళదంతా. రాజ మర్యాద చేస్తున్నారు రాజుకి. మేమందరూ సజ్జనులం. పైగా మంచివారైనటువంటి కౌరవులు నీ భర్తల పరిస్థితిని చూసి వాళ్ళందరూ ఎవరు ఎందుకంటే మంచివాళ్ళు కాబట్టి మాట్లాడలేకపోతున్నారు. మంచివాళ్ళు అంటే వాళ్ళంతా. ఎందుకంటే నీ భర్తలు మందభాగ్యులు, దురదృష్టవంతులు. అందుచేత ఈ అదృష్టహీనుల గురించి మాట్లాడలేకపోతున్నారని గ్రహించు. కౌరవులేమో సజ్జనులు అట, అబ్బా ధర్మాత్ములట వాళ్ళు, అందుకని ఎవరు మాట్లాడరట. వీళ్ళు కూడా ఎవరు ఎదురు మాట్లాడలేకపోతున్నారు. హీన పరిస్థితి అయిపోయింది వీళ్ళకి అన్నాడు. అప్పుడు సభలోని వారందరూ కూడా తమలోని దోషాన్ని కప్పిపుచ్చటానికి దుర్యోధనుడు చేసిన ప్రయత్నానికి చాలా సంతోషించారట. చూడండి ఎట్లా ఉంది. దుర్యోధనుడిని మెచ్చుకున్నారట. ఎందుకంటే దుర్యోధనుడు తన తట్టు తిప్పుకున్నాడు వీళ్ళందరినీ కూడా. అందరూ మంచివాళ్ళని చెప్పేశాడు, ధర్మాత్మల. ఎందుకంటే ఈ ప్రశ్నకు చెప్పడం కష్టం కదా, అందుకని. దుర్యోధనుడికి జేజేలు పలుకుతూ గర్జిస్తూ తమ ఉత్తరీయాలను పైకి తీసి ఊపారు, జై జై అని. మరొక వైపు నుంచి కొంతమంది హాహాకారాలు వేశారే, నిలపండి నిలపండి. కౌరవులు ఇతర రాజులు మాత్రం దుర్యోధనుడి మాటను విని ఆనందిస్తూ
దుర్యోధనుడు కురుశ్రేష్ఠుడు, ధర్మాత్ముడు అని అరిచారు. చెట్లను చూడండి, ఆదరించారు. తర్వాత సభలోని రాజులందరూ ధర్మరాజు ఏం చెబుతాడా, ఏం మాట్లాడతాడా అని ధర్మరాజు వైపే చూడసాగారు. యుద్ధంలో ఎప్పుడూ పరాజయమే తెలియని అర్జునుడు, భీముడు, నకుల సహదేవుడు ఏం చెబుతారా అని వారి వైపు కూడా చూశారు. సభ్యులందరి మనస్సులో కుతూహలం పెరిగిపోయింది. కోలాహలం శాంతించింది. తర్వాత భీమసేనుడు తన చెయ్యి ఎత్తి ఇలా అన్నాడు, ఈ ధర్మరాజు మహాత్ముడు, మాకు తండ్రి వంటివాడు. ఈయన మాకు యజమాని కాకపోయి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. అవును కదా, నిజం కదా. అప్పుడు మేము ఈ దురాగతాన్ని చూస్తూ ఊరుకునేవాళ్ళం కాదు. ఈ పాటికి ఏమైపోయి ఉండే వీళ్ళందరూ కూడా చేతులు ముడుచుకొని తల వంచుకొని కూర్చునే వాళ్ళమే కాదు, ఇట్లా కూర్చుంటుంటామా మేము. ఈ కౌరవులు చేస్తున్న అత్యాచారాన్ని సహించే వాళ్ళం కాదు, మా పరాక్రమాన్ని చూపించేవాళ్ళము. కానీ ఈ ధర్మరాజు మాకు ఏం చేస్తావు, అన్నైపోయాడు, తండ్రైపోయాడు, యజమానైపోయాడు, రాజైపోయాడు, అందువల్లే మేము ఆగాము, చేతులు ముడుచుకొని కూర్చున్నాము, ఆవేశాన్ని చంపుకున్నాము, అవమానాలు భరిస్తున్నాము. అంటే ఈ ధర్మరాజే మా తపస్సులకు, మా పుణ్యాలకు, మా ప్రాణాలకు కూడా ప్రభువై ఉన్నాడు. మా ఊపిరి, నేను ఆడుతున్నాను ఊపిరి, ఈ ఊపిరికి కూడా ఆయన యజమాని. అది ధర్మంగా మాట్లాడుతున్నాడు. కోపం ఉంది పాపం, ఈ ఊపిరి కూడా ఆయనదే. మేము ఈతడి చేతిలో పందెంలో పెట్టబడి ఓడిపోయాం మేమంతా కూడా. ఒకవేళ నేను ఓడిపోకపోతే ఈ ద్రౌపదీదేవి కేశాలను తాకిన ఈ దుశ్శాసనుడిని తక్షణమే వధించేవాణ్ణి. ఇప్పటికి ఇతడు ఈ భూమిపై ఉండేవాడే కాదు. నా భుజాలను చూడండి, విశాలంగా గుండ్రంగా తలుపు గడియల్లాగా ఉన్నాయి. వీటి మధ్యలో ఇంద్రుడు చిక్కినా సరే విడిపించుకోలేడు ఎవరు కూడా. నేను ధర్మానికి కట్టుబడి ఉన్నాను. అన్నగారి మీద ఉన్న గౌరవం నన్ను ఇలా కట్టుపడేసింది. అర్జునుడి పరిస్థితి కూడా ఇంతే. కనుక ఈ సంకటాన్ని దాటలేకపోతున్నాను. ధర్మరాజు ఆదేశిస్తే సింహము క్షుద్ర మృగాలను పీడించేటట్లుగా నేను ఈ పాపాత్ములైన దుర్యోధనుడు మొదలైన కౌరవులందరినీ కత్తుల వంటి నా చేతులతో నరికి 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 వేస్తాను. ముక్కలు 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 చేస్తాను. ఒక్క పర్యం చెప్పని, ఇక్కడ అందరూ ముక్కలే కనపడతారు, జనం కనపడరు. ఇక ఎంత దుఃఖంగా, ఎంత ఆవేశంగా మాట్లాడుతున్నాడు చూడండి. ముక్కలు ముక్కలు చేసేస్తానన్నాడు. అప్పుడు భీష్ముడు, ద్రోణుడు, విదురుడు కలిసి, ఓ భీమసేన, క్షమించు, జరిగిన దానికి క్షమించు, నువ్వు ఏమైనా చేయగలవు, ఏదైనా చేయగలవు. కోపం వస్తే చేయగలడు. ఇప్పుడు ధర్మరాజునుడు పోరా అనేసి లేస్తూ ఉండేవాడు. కానీ అన్న అంటే అంత గౌరవం, అంత ప్రేమ, పిచ్చి ప్రేమ, అదే వచ్చింది ఇక్కడ. ఆ అన్నయ్యకు అట్లే పిచ్చి ప్రేమ తమ్ముళ్ళంటే. తన శరీరంలో ఉండే అంగాలు అనుకుంటాడు. వీళ్ళకు అదే ప్రేమ, రాజు అని కాదు. అది ఏంటో అన్నయ్య అంటే ప్రేమ, అంతే. ధర్మం కదా, అందుకని. అప్పుడు వీళ్ళంతా భీముడిని చూసి నమస్కారం చేసి, క్షమించప్ప, నువ్వు ఇంకా 2 నిమిషాలు నీకు కోపం వచ్చేస్తే ఇంకేమైనా చేయగలవు. అవును చేయగలను, ఫస్ట్ ముసలోడ నిన్నే చంపేస్తూ ఉంటే నేను అనుకున్నాడు మనసులో. ఫస్ట్ ఎవరిని చంపుతానంటే నేను ఆ కుంటోడిని ఉండేవాడు శకుని, వాడిని ముక్కలు 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 చేసేస్తూ ఉంటే అనుకున్నాడు లోపల. కానీ ఏం చేస్తావు, లోపల జరుగుతున్నది యుద్ధం, లోపల జరుగుతున్నది. జరిగిన దానికి క్షమించు అని వాళ్ళంతా వేడుకుంటున్నారు. లేకపోతే భీముడు లేచేస్తాడు. లేచేస్తే ఈ రోజుకే అయిపోతుంది. ఇంకేంటి,
కురుక్షేత్రం ఇంక రాదు, అయిపోయా, క్లోజ్. ఒకటే పారికి కురుక్షేత్రం, అంతే. మనం అంత తిథులు లెక్క పెట్టుకోవాలి, అంతే, ఫినిష్. వడలు గిడలు చేసుకోవాల్సి వస్తుంది, మనం బ్యాడ్లు నెనేయాల్సి వస్తుంది. ఏమైనా చేయగలవు, ఏదైనా చేయగలవు, నువ్వు శక్తిమంతుడు, సమర్థుడు అన్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 71వ అధ్యాయం. కురుసభలో ఘోర అవమానాన్ని పొందిన ద్రౌపది కర్ణుడు ఇలా అన్నాడు. ద్రౌపదితో కర్ణుడు ఇట్లా చెప్తున్నాడు. త్రయః కిలేమే హ్యదన భవంతి దాసః పుత్రాశ్చ స్వతంత్రా చ నారీ దాసస్య పత్ని త్వదనస్య భద్రే దాసస్య పత్ని త్వదనస్య భద్రే హీనేశ్వర దాసధనంచ సర్వం హీనేశ్వర దాసధనంచ సర్వం. ఓ కళ్యాణి ద్రౌపది, దాసుడు, పుత్రుడు, స్వేచ్ఛ లేని స్త్రీ అనే ఈ ముగ్గురు కూడా ధనం లేనివారు. యజమానికి ఐశ్వర్యాన్ని కోల్పోయిన దాసుడి భార్య మీద, అతడి సంపదల మీద, ఆ దాసుడి మీద కూడా అధికారాలు ఉంటాయి. ఎంత మంచి నీతి! ఓ రాకుమారి, ఈ రోజు నుంచి నువ్వు దుర్యోధనుడి పరివారంలో చేరు. వారి భార్యలకు చక్కగా సేవలు చేయి. ఇదే నువ్వు చేయవలసిన పని. అందుకే నేను నిన్ను ఆదేశిస్తున్నాను. ఇక నుంచి ఈ ధృతరాష్ట్రుని కుమారులే నీకు యజమానులు, పాండవులు కారు అని తెలుసుకో. ఎందుకు ఇట్లా అన్నాడంటే, ఆ రోజు స్వయంవరంలో విల్లును వెక్కుబెట్టి పైన ఛేదిస్తాడేమో అని ఒక అపనమ్మకంతో లేక అర్జునుడి మీద మనసు ఉండిందు. ఆ సమయంలో సూతుపుత్రుడు అనేసింది. అందుకని ఆ కోపం ఇప్పటికి తీర్చుకున్నాడు. చూడండి, ఇన్ని రోజులు లోపలే పెట్టుకున్నాడు పాములాగా. నువ్వు అన్నిటికన్నా ముఖ్యంగా చేయవలసిన పని ఒకటి ఉంది. అదేమిటంటే, ఎవరినైనా ఒకరిని నువ్వు వెంటనే పెళ్లి చేసుకో, భర్తగా ఎన్నుకో. అప్పుడు మళ్ళీ జూదం ఆడటం అనేది జరగదు. దాసి అయ్యే పరిస్థితి నీకు రాదు. నువ్వు నీ 5 భర్తల దగ్గర స్వేచ్ఛగా ప్రవర్తిస్తూ ఉంటావు కనుక నువ్వు మరో భర్తను కోరుకోవటంలో తప్పులేదు కదా. స్వేచ్ఛ గల దానిని కనుక దాస్యంలో నీకు స్వేచ్ఛ ఉంది. నువ్వు స్వేచ్ఛ గల దానివి కదా, అందుకని కనుక దాస్యం చేస్తూ బ్రతకటమే నీకు మంచిది. ఓ ద్రౌపది, ఈ నకులుడు, భీముడు, ధర్మరాజు, సహదేవుడు, అర్జునుడు అందరూ ఓడిపోయారు కనుక వీరు నీకిక భర్తలు కారు. నువ్విప్పుడు దాస్యమని తెలుసుకో. మీ వివాహ బంధం తెగిపోయింది. ఈ ధర్మరాజుకు జీవితానికి పరాక్రమమే పరమార్థం, పౌరుషమే పరమార్థం అని తెలియదు పాపం. అందుకే ద్రుపదుడి పుత్రిక అయిన నిన్ను పందెంలో పెట్టేశాడు, జూదం ఆడేశాడు అన్నాడు. ఆ మాట విని భీముడు పెద్దగా నిట్టూర్పులు విడిచాడు. ధర్మపాశానికి బద్ధుడై ఉన్న ధర్మరాజును కోపంతో కాల్చేస్తున్నాడేమో అన్నట్లుగా చూశాడు. ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, ఇన్ని మాటలని అంటున్నా కూడా ఈ సూతపుత్రుడైన కర్ణునిపై నాకు కోపం రావటం లేదు. ఇతడు దాస ధర్మ ప్రకారం అలా మాట్లాడాడు.
అసలు ద్రౌపదిని పందెంలో పెట్టి నువ్వు జూదం ఆడకుండా ఉంటే ఇంత ఘోరం జరిగేదా? ఇన్ని అవమానాలు పడేవాళ్ళమా? ఇన్ని మాటలు పడేవాళ్ళమా? వీళ్ళు ఇలా దారుణంగా మాట్లాడగలిగేవారా? ఇంతకా చిందులు త్రొక్కేవారా? వాళ్లకు ఇష్టం వచ్చినట్టు నీతులు చెప్తున్నారే వీళ్ళు. వీరికి ఈ అవకాశం లభించేదా? లభించేటట్టు చేశామే మనము అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.